శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయమే, బుధవారం. చాలా శక్తివంతమైనది బుధవారం. మీరు అనేక విషయాల్లో ప్రయత్నాలు బాగా గట్టిగా ప్రయత్నం చేయాలి. కొన్ని విషయాల్లో మీరు చాలా ఆలోచనలు చేసుకుని ఈరోజు అడుగు వెయ్యాలి అని అనుకున్నప్పుడు మనసులో ఏదో ఒక తెలియని యుద్ధ వాతావరణమైన మనసులో ఇబ్బందులు కలగచ్చు. ఎందుకంటే ఈరోజు పునరోసు నక్షత్రాధిపతి మిథున రాశి నుంచి 4వ పాదానికి కర్కట రాశిలోకి సంచారం చేస్తున్నారు. అందువల్ల మిథునానికి కర్కటకానికి మధ్యలో చంద్ర భగవానుడు అధికారకంగా ఉండడం వల్ల ఈరోజు కుజుడిచే చూడబడడం, కుజుడితో స్నేహితం. అందువల్ల కుజుడు చంద్రుడు కలిసినప్పుడు ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలని ఎదుర్కోవాలి. అది ప్రేమలో ఉన్న సమస్యలు, మానసిక ఒత్తిడి, కుటుంబంలో కలతలు, భార్యాభర్తల్లో కొంచెం ఇబ్బందులు. అందువల్ల ఇలాంటిదన్నీ మనకు సూచన చెప్తున్నారు. ఎందుకంటే చంద్రుడు తనది సొంత ఇల్లు, అది అక్కడ కర్కట రాశి. ఆయన తన సొంత ఇంటికి వెళ్ళినప్పుడు తన సొంత ఇంట్లోనే అంగారకుడు ఉన్నారు. ఈయన నీచ స్థితికి వెళ్తున్నాడు. అందువల్ల ఈయన వేగానికి ఈ చంద్ర భగవానుడు పూర్తిగా నెగిటివ్గా మారడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కొంచెం మనం ఈరోజంతా కొన్ని విషయాలు ఎదుటి వాళ్ళు సలహా తీసుకోవాలి. అగ్రిమెంట్ సంతకాలు పెట్టేటప్పుడు కానీ, పెద్ద పారిశ్రామిక విషయాల్లో కానీ, ఈరోజు ఎవరినన్నా మనం అప్పు ఇచ్చిన వాళ్ళని అప్పు అడగాలన్నా వాళ్ళ దగ్గర దురుసుగా ప్రవర్తించుకోకుండా చాలా జాగ్రత్తగా డబ్బు తీసుకునేదానికి ప్రయత్నించాలి. ఇక్కడ చిన్నపాటి ఇబ్బంది అని అనుకుంటే పెద్ద విషయం కూడా జరగచ్చు. అందువల్ల సానుకూలంగా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎప్పుడు చంద్రుడు కుజుడు కలిస్తే చాలా బలమైన యుద్ధ వాతావరణం ఉంటుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉంటే ప్రేమికులకి చాలా ఇబ్బంది. అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య వాదోపవాదాలు, అనుమానాలు ఈరోజు బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ప్రేమతో కలగాలి, ప్రేమతో ఉండాలి. కుటుంబం అంతా చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈరోజు పంచమి తేదీ ఉండడం వల్ల లక్ష్మీ నరసింహస్వామి దైవ అనుగ్రహ పూజలు చేసుకోండి. చాలా శ్రీరాముల వారి గుడికి కూడా వెళ్ళిరండి. ఎందుకంటే చంద్రుడికి ప్రత్యేకం కదా. అందువల్ల లక్ష్మీ నరసింహస్వామి కానీ ఇట్లా శ్రీరాముల వారి గుడికి కానీ వెళ్ళి రావడం వల్ల ఇబ్బందులు అనేది కొంచెం తగ్గుతుంది. అలాగే ఈరోజు చిరకాలంగా అన్నదమ్ముల్లో కొన్ని ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు, ఆస్తి తగాదాలు అని కొద్దిమంది చాలా ఇబ్బందిగా నడుచుకొని ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళు పూర్తిగా మార్పు కలగబోతున్నారు. వాళ్ళ ఇంట్లో కూడా అందరూ ఏకాభిప్రాయంతో ఆస్తి కాదు ముఖ్యమైనది, అన్నదమ్ముల యొక్క ప్రేమ ముఖ్యమైనదని తిరుగుముఖం పట్టి మళ్ళా మంచి రోజులు ఆ కుటుంబానికి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఇక్కడ ధనానికి సంబంధించిన స్థానాల్లో శుభం బలంగా ఉంది. ధనమేమో వస్తుంది, ఇంట్లో ఏమో డబ్బు తీసుకుని వెళ్ళి పెడతారు, మళ్ళా చూస్తే ఆ డబ్బులే ఉండవు. ఏదో ఒక రీతిగా అది పూర్తిగా ఖర్చు నియమంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అది వైద్య ఖర్చులుగా ఉండొచ్చు, లేదా మనం ఆర్థికపరమైన కొన్ని దుబారా ఖర్చుల వల్ల కూడా డబ్బులు అనేది ఉండదు. అందువల్ల మీరు ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. డబ్బులు ఉన్నప్పుడు పూర్తిగా వడ్డీకి సంబంధించినది, అంటే వడ్డీ వ్యాపారస్తులకి మనం ఎలా వ్యాపారం చేయాలనో, ఇతరులకు మనం ఏమన్నా డబ్బులు ఇచ్చినా అది పూర్తిగా నిర్వీణమవుతుంది. కొన్ని సందర్భాల్లో చాలామంది తన డబ్బులు, కష్టపడిన డబ్బులు 10 లక్షల రూపాయలు ఎదుటి వ్యక్తికి ఇచ్చి ఏదో మనకు జీవన ఉపాధికి వస్తుందని అనుకున్న 20,000 ఆ 10 లక్షల్లో ఒక 5 సార్లు మాత్రమే తన డబ్బుని తీసుకొని డబ్బులు మోసగించబడుతుంది. అది గ్రహాల రీతిగా జరుగుతుంది. ఇతను కాదు, ఇతని మనసులో మార్పు కలిగి ఆ భావానికి తీసుకునెళ్ళి తనకు డబ్బులు ఇచ్చిన చోట
ఇబ్బందులు కలిగించుకుంటారు. అందువల్ల చాలా జాగ్రత్త అండి. ధనం అనేది ఎప్పుడు స్థిరంగా ఉంటే భవిష్యత్తు అనేది బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇంట్లో కూడా వీలైనంత వరకు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టుకోకుండా పొదుపుగా వాడండి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా మార్పులు ఉంటాయి. అందువల్ల అధిక శాతమైన ఖర్చులే ఎక్కువగా చూపిస్తున్నది. సంపాదన అయితే చాలా అందుకోలేని పరిస్థితిలో ఉంటుంది. ఆ ఖర్చులకి ఈ సంపాదన అందుకోలేనప్పుడు మనకు ఇబ్బందులే కదా, కుటుంబం మొత్తం చాలా బాధలు పడతారు. అందువల్ల ఈరోజు గోచార రీతిగా చాలా బాగానే ఉంది. కొంచెం మనసులో ఇబ్బందులు, గందరగోళం, పాత జ్ఞాపకాలు మర్చిపోండి, ప్రశాంతంగా ఉండండి. తల్లిదండ్రుల యొక్క సూచనలను పాటించి కుటుంబంలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఐటీ రంగంలో ఉన్న వారికి చాలా బలంగా ఉంది. ఈరోజు వాళ్ళ పనుల్లో విజయం పొందగలుగుతారు. ఉద్యోగ రీతిగా ఎటువంటి సమస్యలు ఉన్నా అది తీరిపోయే అవకాశం ఉంటుంది. అతి ఉత్సాహంగా పనిచేయడం, ఈరోజు మంచి పేరు కలిగిన వారుగా మీరు గుర్తింపు పొందుతారు. అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు ప్రశాంత వాతావరణంలో అనుకూలంగా ఉండే కొన్ని సమస్యలు కూడా సంపూర్ణంగా తీర్చడం జరగబోతుంది. అత్యధిక శాతంగా శ్రమపడి కష్టపడి ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. విమర్శలను పట్టించుకోరు. స్థానం మార్పుడు కనబడేదానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు విద్యార్థులకు ప్రత్యేకమైన రోజు. పంచమి తిథి అంటేనే చాలా శక్తివంతమైన తిథి. వాళ్ళ విద్య విషయంలో అధికార స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు. చాలా కొత్త విద్యలో అడుగులు పెట్టచ్చు. నూతనంగా వీళ్ళకు ఇచ్చే గురువుల యొక్క ఆశీర్వాదం ద్వారా చదువులో నంబర్ 1 స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. స్త్రీలు ప్రత్యేకించి ఈరోజు చాలా శుభకరం. దైవానుగ్రహ పూజలతో మనసులో ఉన్న చిన్నపాటి ఎప్పుడో బాధ కలిగిన కొన్ని సన్నివేశమైన బాధలను ఈరోజు తలుచుకొని బాధలు పడే అవకాశం ఉంటుంది. ఎక్కువగా తల్లి ప్రేమ, తండ్రి ప్రేమకు ఎక్కువగా ఆశిస్తారు. వాళ్ళ సహాయాన్ని కానీ వాళ్ళ సూచనలు కానీ మీరు వినడానికి ఎక్కువ శ్రద్ధ చూపించగలుగుతారు. ఈరోజు మీరు దైవానుగ్రహ పూజల్లో లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం, అలాగే శ్రీరాముల వారి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేయండి. కుటుంబం అంతా సంతోషంగా శ్రీరామ రక్షంగా ఉంటుంది. అలాగే ఈరోజు గోచార ఫలితం సంపూర్ణంగా మీకు పూర్తిగా వివరించగలుగుతున్నాను. అందరి సహకారం ఈరోజు కలిగిన రోజుగా ఉండొచ్చు. ఆశించిన ఎంతో ఉత్సాహంతో మొదలుపెట్టిన కొన్ని వ్యక్తిగత ప్రాజెక్ట్ సరైన సహకారం అందుకుంటారు. అలాగే నిరాశ పడిన కొన్ని విషయాల్లో కేవలం మొహం మాట కోసమే మీకు మాట ఇచ్చి మరియు సహాయ సందర్భాల్లో డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. తస్మా జాగ్రత్త. కొత్త వ్యాపారం ఆలోచనలు 1 లేదా 2 రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. కొన్ని తెలిసి కొన్ని తెలియకుండా ఇబ్బందులు కలిగించిన కొన్ని ఇబ్బందులని దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు ఆకుపచ్చ దుస్తువులు వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే 6వ నంబర్కి సంబంధించిన లక్కీ నంబర్ ఈరోజు కలిగి ఉంటారు. ఈరోజు ఆర్థికంగా కాస్త పర్వాలేదు ఉన్నట్లుగా ఉంటుంది. ప్రయాణాల్లో పరిమితం విధించుకోవడం వలన మీ పనుల్లో లాభం చేకూర్చవచ్చు. అలాగే కన్సల్టేషన్ సేవల రంగంలో ఉన్న వారికి అధికంగా ఈరోజు చాలా మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. టెండర్లు దరఖాస్తుకు చాలా ఈరోజు మంచి రోజు. వ్యవసాయానికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధి ఉంటుంది. కొన్ని పనుల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో సమస్యలు తెచ్చిపెట్టినా దాన్ని సంపూర్ణంగా మీరు దాన్ని ఈరోజు మాటలతో పెద్దవాళ్ళ పరిచయంతో సంపూర్ణంగా దాన్ని తొలగించుకునే అవకాశం ఉంటుంది. ఈవేళ అవసరమైన సమయంలో మీ దగ్గర ఉన్న వనరులను సరిపడి ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. మీ తెలివిని సమయస్ఫూర్తిగా ఎలాగో కొన్ని సమస్యలను అధిగమించాలి. మీరు ముందుగా వేసుకున్న ప్రణాళిక మార్చుకోవాల్సిన రావచ్చు. ఏదైనా చివరికి నిమిషంలో అవసరమైన సహాయ సహకారాలు ఈరోజు విజయవంతం చేసుకుంటారు.